గోరా సైన్స్ సెంటర్లో హిస్టరీ ఆఫ్ సైన్స్కి సంబంధించి అనేక పోస్టర్స్ ప్రదర్శించడం జరుగుతోంది. గత 400-500 సంవత్సరాలుగా శాస్త్రజ్ఞులు, ఔత్సాహవంతులైన వారందరూ వాడు నిర్వహించిన సైన్స్ ప్రయోగాలన్నింటినీ మనకి ఇక్కడ పోస్టర్స్ రూపంలో తెలియజేయడం జరిగింది. మనందరికీ తెలుసు, బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆయన మనకి ఉరుములు మెరుపులు వస్తున్నాయి కాబట్టి ఆకాశంలో మేఘాల్లో కరెంటు ఉంది అని చెప్పి కనుక్కున్నాడు. ఆయన ఏం చేశాడు, ఒక గాలిపటాన్ని పైకి ఎగరవేసి దాని దారంతో పాటు పక్కన ఒక ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవ్వడానికని చిన్న కాపర్ దారం లాంటిది పక్కన దాన్ని జత చేసి పంపించాడు. కింద ఒక తాళం చెవి కట్టి మేఘాల్లోకి ఎగరేశాడు. గ్లౌస్ పెట్టుకొని, ఎందుకంటే కరెంటు ప్రసరిస్తుంది కాబట్టి ఆ గ్లౌస్ పుచ్చుకొని దాంతో సదాకనే కింద తాళం చెవికి మేఘాలలో ఎగరవేసినప్పుడు కరెంటు ప్రసరించింది. అందుకని కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే దాన్ని ఎవరు కనుక్కున్నారంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ కనుక్కున్నాడు అని చెప్పి మనకు తెలిసింది. అదేవిధంగా కరెంట్ ఇన్స్టంటేనియస్గా ప్రసరిస్తుంది అని చెప్పి మనకి ఎబ్బే నోలర్ అనే ఆయన ఒక సర్క్యూట్స్ తయారు చేసి ఇన్స్టంటేనియస్గా ప్రసరిస్తుంది అని ఆయన ఏంటంటే ఒక బ్యాటరీ పెట్టాడు, అక్కడ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేశాడు. చేసిన తర్వాత వైర్లు తిప్పి తీసుకొచ్చి 2 వైర్లని తన అసిస్టెంట్కి చూపించాడు. ఈయన ఇక్కడ ప్రెస్ చేయగానే వెంటనే కరెంటు ప్రసరించి ఇక్కడికి వచ్చి షాక్ కొట్టింది. అందుకని కరెంటు కూడా షాక్ ఇస్తుంది అని చెప్పి తెలుసుకోవడానికని ఇలా వైర్ల ద్వారా మనకి ప్రసరిస్తుంది. ఇంతకుముందు పరిశోధకులు మనం చూసినట్లయితే స్టెఫెన్ గ్రే ఆయన లూపులోంచి కరెంటు ప్రసరిస్తుంది వైర్ల ద్వారా అని చెప్పి తెలుసుకున్నాడు. కాబట్టి ఈయన ఏం చేశాడు, ఇన్స్టంటేనియస్గా ఇమ్మీడియట్గా కరెంటు ఉత్పత్తి అవగానే ఆ సెకండ్ నిజంగా కాంతి, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా 1 సెకండ్కి 1,86,000 మైళ్ళు ప్రయాణం చేస్తాయి. తర్వాత లేటర్ స్టేజ్లో మన శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు, లైటనింగ్ స్పీడ్ అంటారు. అంటే కాంతి 1,86,000 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే మన కరెంటు కూడా 1,86,000 మైళ్ళ వేగంతో ప్రయాణం చేస్తుంది. అంటే భూమి చుట్టూ 1 సెకండ్లో 7.5 సార్లు తిరిగి వస్తుంది కరెంటు. కమ్యూనికేషన్స్ అందుకే జరపగలుగుతున్నాం మనం. ఇవన్నీ కూడా కరెంటు వైరు ద్వారా ప్రసరిస్తాయి. అలాగే మెటీరియల్స్, కండక్టింగ్ మెటీరియల్స్, నాన్ కండక్టింగ్ మెటీరియల్స్ తెలుసుకున్నారు. దాని తర్వాత కొన్ని మెటీరియల్స్ కరెంటుని ప్రసరింపజేస్తాయి తమ ద్వారా, కొన్ని అపోజ్ చేస్తాయి, వాటిని ఇన్సులేటర్స్ అన్నారు. అలాగే కరెంటు కూడా షాక్ను కలగజేస్తుంది. మీరు వోల్టేజ్ పెంచిన కొద్దీ షాక్ ఉత్పత్తి అవుతుంది అన్నమాట. లేటర్ స్టేజ్లో మనకి ఈ కరెంటు కూడా కరెంటుకి మ్యాగ్నెట్కి సంబంధం అని చెప్పి కనుక్కున్నారు. ఇలా వీళ్ళు చేసిన ప్రారంభ ప్రయోగాలన్నీ కూడా మనకి హిస్టరీ ఆఫ్ సైన్స్ ద్వారా గోరా సైన్స్ సెంటర్లో మనం ప్రదర్శిస్తున్నాము. అందుకని ఆ శాస్త్రజ్ఞులు అందరూ వారు నిర్వహించిన ప్రయోగాలన్నీ కూడా భావితరాల వాళ్ళకి తెలియజెప్పడానికే ఈ పోస్టర్స్ ప్రదర్శన ఉంది. ప్రతి వాళ్ళు మనం తెలుసుకోగలిగితేనే ఉత్సుకతో ఉండి మనలో కూడా క్యూరియాసిటీ పెరుగుతుంది. క్యూరియాసిటీ పెరిగినప్పుడు వాటిలో మనం పరిశోధనలు చేస్తాం. మానవ కళ్యాణానికి ఈ శాస్త్రీయ ప్రయోగాలన్నీ చాలా ఉపయోగపడతాయి. అందులో ఈ రోజుల్లో కరెంటు లేనిదే ఏమీ లేదు. కరెంటు ద్వారానే మనం హీట్ ఎనర్జీని, లైట్ ఎనర్జీని, దాని తర్వాత మెకానికల్ ఎనర్జీని పొందుతున్నాం. అంతేకాకుండా కమ్యూనికేషన్స్, విపరీతంగా పవర్ లేనిదే కమ్యూనికేషన్స్ కూడా జరగవు. వాటిని ఎలాగా మనకి ఇన్స్టంటేనియస్గా జరుగుతున్నాయో ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ పూర్వీకులు వీరు జరిపిన ప్రయోగాలే మనకి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అంచేత ప్రతివాడు ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా.
ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.